హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఒక హెల్దీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే శనగల తాలింపు. ఇవి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికే కాదండి, వరలక్ష్మి రథానికి కానీ, వినాయకుడి చవితికి కానీ, నవరాత్రుల్లో కానీ, ఈ పండుగలకే కాదండి, ఏ పండుగలకైనా కూడా వీటిని నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటారు. అలానే గుళ్ళో ప్రసాదం కింద కూడా వీటిని పంచిపెట్టుకుంటూ ఉంటారండి. మరి వీటిని అందరూ తినేటట్టుగా మంచి టేస్టీగా ఈ శనగల తాలింపుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఒక 4 గంటలు ముందుగానే శనగల్లో నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నానండి. శనగలని నానబెట్టుకునేటప్పుడు 2-3 సార్లు బాగా కడిగి తరువాత నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. కప్పు కొలతతో చూసుకుంటే 1 కప్పు వరకు శనగలండి. ఈ శనగలని 4 గంటలనే కాదండి, మనం మార్నింగ్ ప్రసాదం కింద ప్రిపేర్ చేసుకోవాలంటే నైటే వీటిని నానబెట్టేసుకోవచ్చు. లేదు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేయాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నానిన శనగలని కుక్కర్లో నీళ్లు లేకుండా ఉత్తి శనగలను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ ని, అలానే కప్పు-పావు వరకు నీళ్ళని వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూతని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో మనకు శనగలు అనేవి ఈ విధంగా మెత్తగా ఉడికి ఉండాలి. ఇప్పుడు ఈ శనగల్లో నీళ్లు లేకుండా ఈ శనగలను మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి శనగలన్నిటినీ కూడా తీసేసుకున్న తర్వాత రెడీగా ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా మరిగిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలని, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపప్పుని, అలానే 2 స్పూన్ల మినప్పప్పుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని, అలానే 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చినైనా లేదంటే పూర్తిగా ఎండుమిర్చినైనా కూడా వేసుకోవచ్చు. కానీ ఈ రెండింటిని కలిపి వేయడం వలన టేస్ట్ అనేది మరంతగా పెరుగుతుందండి. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. అలానే 1 ఇంచు వరకు అల్లాన్ని దంచుకొని వేసుకోవాలి. అల్లాన్ని వేసుకున్న తర్వాత అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు ఇంగువని వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగలు మొత్తాన్ని కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. శనగలను వేసి కలుపుకునేటప్పుడే మీరు కావాలంటే ఇందులోకి కొబ్బరి కూరను కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, వేసుకోకపోతే మరొక టేస్ట్ ఉంటుంది, అంతేనండి. ఇప్పుడు పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి వీటిని కలిపేసుకొని టేస్ట్ ని చూసుకోవాలండి. నేనైతే శనగలు ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ ను వేసాను కదండి, నాకు అదైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటాయండి. మీరు ఇంకా వీటిని చిట్పట్గా తినాలి అనుకుంటే ఒక 2 ఆనియన్స్ ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చండి. అలానే ఒక బద్ద నిమ్మ చెక్కను పిండుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలానే మనకు రానున్నవన్నీ పండగలే కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ గా ఉంటాయి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.